సీఎం రేవంత్ రెడ్డి అబద్ధానికి అంగీలాగు. సీఎం మహిళలను దగా చేసిండు. 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చాడు? 5 లక్షలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అది మించితే 12.5% వడ్డీ పడుతుంది. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఇక కళ్ళ ముందటనే తెలుస్తుంది కదా హరీష్ రావు గారు. ఇప్పుడు మహిళలను కోటీశ్వరం చేస్తా అనేది పచ్చి అబద్ధం అనేది కళ్ళ ముందటనే తెలుస్తుంది. 2,500 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదనేది కళ్ళ ముందే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అబద్ధానికి అంగిలాగు గుట్టించి రెడీ పెట్టినలాట. అది ఎవరికి వేయాలనే దాంట్లోనే కొంత అనుమాన పడతానులాట. అయితే హరీష్ రావు గారు మాత్రం ఈ అబద్ధం అనే అంగిలాగును రేవంత్ రెడ్డికే తొడగాలని ఆయన అనుకుంటాడు. అయితే నేనేమనుకుంటాను అంటే ఒక మూడు గుట్టిర్రి, 3 గుట్టితే సెట్ అవుతాయి. ఈ అబద్ధానికి అంగిలాగు అనేటి 3 అంగిలాగులు గుట్టిర్రి. ఒకటి రేవంత్ రెడ్డికి తొడుగుర్రి, 2 సక్కా తీసుకపోయి చింతపండు గారికి తొడుగుర్రి, 3 తీసుకపోయి రాహుల్ గాంధీ గారికి తొడుగుర్రి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చేయబట్టే ఇక్కడ అబద్ధాలను నమ్మినాం మనం. ఎందుకంటే ఆయన కొంచెం స్మార్ట్గా బాలీవుడ్ హీరో లెక్క ఉంటాడు కదా. బాలీవుడ్ కూడా కాదు, హాలీవుడ్ హీరో లాగా ఉంటాడు ఆయన. ఆ గడ్డం మీసం కొరిగిస్తే ఏ హాలీవుడ్ హీరో లాగా ఉంటాడు. ఏ ఎర్రగబుర్రగా ఉన్నాడు ఎప్పుడు అబద్ధాలు ఆడరా అని అనిపిస్తుంది కదా మనకు. కొంత శుభ్రంగా వస్తే ఏ అబద్ధాలు కానీ ఆయన అబద్ధాలు మంచిగా చెప్పుకుంటూ పోయిండు. ఆ అబద్ధాలను ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనున్న మల్లిగాడు ఇద్దరు ప్రచారం చేసుకుంటూ పోయింది. కాబట్టి ఈ అబద్ధం అనే అంగిలాగిలను 3 గుట్టించండి. ఎవరి సైజుకు తగ్గట్టు వాళ్ళ సైజుకు గుట్టిర్రి, లేకపోతే బఫున్ గాడు వేసుకున్నట్టు ఉంటుంది లోడాస్. కాబట్టి 3 గుట్టిర్రి.